పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ బీసీ బిల్లుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడం లేదని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో పేదలకు చేసిందేమిటో చెప్పాలి అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్దానాలు గుర్తులేవా అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో, వారి స్పీచ్లో బీసీ బిడ్డ అయినటువంటి మీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాధానం చెప్పినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసింది అనేటువంటి మాట చెప్తూ ధనాధన్ జన్ధన్ ఖాతా తెరవండి, నల్లధనం వెనక్కి తీసుకొస్తాం, మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాడిది ఏమైందని అడిగితే తప్ప అన్నటువంటి వాటి సందర్భం గుర్తు చేస్తుంది. జన్ధన్ ఖాతా తెరిచిండ్రు, నల్లధనం వెనక్కి వస్తుంది, మా ఖాతాలో 15 లక్షలు పడతాయని చెప్పిన పేదలకు 15 పైసలు ఇప్పుడు వేయని మీరు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పిన 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 22 పైచిలు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడ ఇచ్చారని అడిగిన దానికి ఈరోజు మీరు విమర్శనాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి, షెడ్యూల్ లైన్లో చేర్చుకొని చెప్పిన గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి. ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం విప్పినా బీసీ బిడ్డగాని మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంత చక్కగా విడమరి చెప్తే ఈరోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారి నియోజకవర్గంలో 6 మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఎలా వచ్చినాయి, 6 నియోజకవర్గాల్లో మెజారిటీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి 30,000తో ఎలా ఓడిపోయిండు, ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు 6 మాసాల క్రితం అసలు నిబంధనను అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూసగుచ్చినట్టు చెప్పేటువంటి సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో నిర్మానుష్య ప్రదేశం